యెస్. మ్యూట్ చేసుకోండి. యెస్ లీడర్స్ మ్యూట్ చేసుకోండి మిగతా వాళ్ళంతా. సో, ఇక్కడ మనము ఈ అవకాశం తీసుకున్నాము. వెస్టీజ్ అనే అవకాశం వేరే పర్సన్స్ నోటి వెంట గూడా విన్నాము వెస్టీజ్ అని. కానీ ఎక్కువ అంటే అందరి మాటలకి కనెక్ట్ కాము గదా! చెప్పలేము. కానీ వెస్టీజ్ అంటే ఏదో కంపెనీ, ఏదో ప్రొడక్ట్స్ ఉంటాయి, ఏదో బిజినెస్ అని జెప్పి లైట్ తీసుకున్నాం. నాకు గూడా ఈ వెస్టీజ్‌లోకి రాకముందు వెస్టీజ్ అవకాశం వచ్చింది. కానీ నేను గూడా లైట్ తీసుకున్నా. ఆహ్, చాలా కంపెనీలుంటాయి గదా! అన్నట్టుగా. తర్వాత ఈ అవకాశం అంటే ఈ ప్రొడక్ట్స్ గురించి ఇదంతా నాలెడ్జ్ తీసుకున్నాక నేనింకా వదిలిపెట్టలేదు వెస్టీజ్‌ని. అంత అద్భుతంగా ఉంటాయన్నమాట ప్రొడక్ట్స్ అనేది. సో, ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను చెప్తా. ఫస్టు ప్రొడక్ట్ చూయించడానికి న్యూ పర్సన్స్‌కి మనం ప్రొడక్ట్ చూయించడానికి ఏమేం పెట్టుకోవాలనేది నేను చెప్తా. ఇది డెమో కిట్ అన్నమాట. ఇది అల్ట్రా స్వాబ్ మన దగ్గర దొరికే ఫ్లోర్ క్లీనర్. ఇది లైజాల్ బయట మార్కెట్‌లో దొరికే ఫ్లోర్ క్లీనర్. ఇప్పుడు మనం ఒక డిస్ట్రిబ్యూటర్. ఓకేనా? వెస్టీజ్ చేసే పర్సన్. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? మన ప్రొడక్ట్ ఎలా వర్క్ చేస్తుందో వాళ్ళకు లైవ్ డెమో చూపిస్తే, ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అవుతారు మనకి. లైవ్ డెమో చూపిస్తే. సో, ఇది బయట ప్రొడక్ట్‌తో మన ప్రొడక్ట్‌తో కంపారిజన్ చేస్తామనమాట. ఓకేనా? ఇట్లా కంపారిజన్‌లో 50% వాళ్ళకి అర్థమైపోతది వెస్టీజ్ జెన్యూనే. నేచురల్ ప్రొడక్టే అని. ఓకేనా? సో, ఇది ఈ డెమో చేయడానికి మనకు కావాల్సింది ఉజాలా కూడా. ఉజాలా. ఈ 3 డెమో కిట్‌లో ఒక భాగం. ఇదొక డెమో. ఓకేనా? సో, దీనికి కావాల్సినవి ఇంకా 2 గ్లాసులుంటాయి. ఓకే. డిస్పోజబుల్ గ్లాసులు. ఇంకా వాటర్ అనేది మనకెక్కడైనా ఉంటుంది. సో, 2 గ్లాసులు. ఇది మనం డెమో కిట్‌లో పెట్టుకుంటాము. ఇప్పుడు మనము ఈ ప్రొడక్ట్ డెమో ఎలా చూపిస్తామనేది చూడండి. ఈ 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ డెమో చేయడానికి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 2 గ్లాసులలో వాటర్ తీసుకున్నా. స్వచ్ఛమైన నీరు. ఓకేనా? సో, ఈ వాటర్‌లో బాక్టీరియా ఉంటది గదా! కంటికి కనిపించని బాక్టీరియా ఉంటుంది వాటర్‌లో. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే నార్మల్‌గా లైజాల్ గాని, ఫ్లోర్ క్లీనర్ ఏదైనా షాంపూనో ఏదో ఒకటేసి ఫ్లోర్ క్లీన్ చేసుకుంటారు గదా! సో, అట్లాంటివి ఎందుకు క్లీన్ జేయాలి? నార్మల్‌గా వాటర్ తోటి ఫ్లోర్ క్లీన్ జేసుకోవచ్చు గదా! ఇలాంటివన్నీ ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇంకేమన్నా జెర్మ్స్ ఏమన్నా ఉంటే క్రిములు అలాంటివేమన్నా ఉంటే పోతాయి అన్నట్టుగా మనము ఇవి యూజ్ జేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు ఎలా పోతాయి, ఎలా క్లీన్ అవుతాయనేది నేను మీకు లైవ్‌గా నేను డెమో చూపిస్తా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు గూడా డూప్లికేట్ జేయాలి. ఓకేనా? నేనేం జేస్తున్నా, వాటర్‌లో బాక్టీరియా ఉంటది. కానీ కంటికి కనిపించదు మనకి. కదా! సో, ఇప్పుడు మనం ఏం జేస్తున్నామంటే, మనం పీపుల్‌కి జెప్పాలి. ఇప్పుడు బండలు గూడా ప్లెయిన్ వాటర్‌తో క్లీన్ జేస్తే నీట్‌గా అయినట్టు అనిపిస్తది. కానీ క్రిములైతే ఉంటాయి. ఇక్కడ గూడా బయట ఇప్పుడు లిక్విడ్ ఏసినాము. లిక్విడ్ ఎయగానే క్లీన్ అయిపోతది. కానీ మనకు తెలియదు అవి క్లీన్ అయినట్టు. ఎందుకంటే వైట్‌గున్న వాటర్ వైట్‌గానే కనిపిస్తాయి కదా! సో, అందుకని ఫస్ట్ నేను వాటర్‌ని మురికి జేయడానికి ఐ మీన్ మురికిగా ఉన్న బండల మీదనే ఫ్లోర్ క్లీనర్ యూజ్ చేస్తాం గదా! సో, ఆ వాటర్‌ని కలుషితం చేస్తున్నా నేను ఉజాలా సహాయంతో. ఓకేనా? 2 గ్లాసులలో 2 డ్రాప్స్ నేను ఉజాలా తీసుకున్నా. ఉజాలా తీసుకున్నా. ఇప్పుడు ఉజాలా ఈ గ్లాసులలో నేనేం జేస్తున్నా, ఒక గ్లాస్‌లో ఇటువైపు నా రైట్ సైడ్‌లో ఉన్న గ్లాస్‌లో నేను లైజాల్ వేస్తున్నా. చూడండి పడుతుంది. నా లెఫ్ట్ సైడ్ ఉన్న గ్లాస్‌లో మన అల్ట్రా స్వాబ్ వేస్తున్నాం. ఇది మీరు పీపుల్‌కి డైరెక్ట్ డెమో జేసి చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయితారు. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం జేస్తున్నా ఇది లైజాల్. ఇది మన అల్ట్రా స్వాబ్. చూడండి వాటర్‌ని ఎంత క్లీన్ జేసింది. 2 గ్లాసులలో ఉజాలా ఉండే. కానీ ఒక గ్లాస్‌లోని మన అల్ట్రా స్వాబ్ వేసినందుకు మొత్తం క్లీన్ అయిపోయినాయి. ఈ గ్లాస్‌లో అలాగే ఉంది. ఈ వీడియోస్ మీకు ఆల్రెడీ పంపించిన మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఓకేనా? సో, ఇది. ఇది ఎందుకు ఇట్లా క్లీన్ చేస్తుంది అంటే మన అల్ట్రా స్వాబ్ అనేది కంప్లీట్ జెర్మ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇలా క్లీన్ చేస్తుంది. బయట మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్ జస్ట్ స్మెల్ వస్తుంది తప్ప దానివల్ల జెర్మ్స్ అనేవి ఏవి కూడా క్లీన్ కావు. ఓకేనా? ఇక్కడ కస్టమర్ ఒక క్వెషన్ ఏస్తారిక్కడ.
ఇంత మంచి ప్రొడక్ట్ అంటున్నారు. నేచురల్ అంటుర్రు గదా! మళ్ళీ కాస్ట్ ఎక్కువుంటాయేమో మీ ప్రొడక్ట్ అంటారు. సో, ఇప్పుడు మీకు చెప్తాను. 500 ఎంఎల్ ఇది హాఫ్ లీటర్. $215 ఉంది ఎంఆర్‌పీ రేటు. ఇప్పుడు మీరందరూ ఫ్రెషర్, కొత్త వాళ్ళు. మీకు గూడా కాస్ట్ అనిపిస్తుందా లేదా? బాటిల్ పైన రేట్ జూస్తే వామ్మో! రూ. 215 అర లీటర్ బాటిలు. ఇదే రేటు పెడితే లైజాల్ లీటరొస్తది. అంతేనా? మనకనిపిస్తుంది గదా! సో, ఇక్కడ కస్టమర్ క్వెషన్‌కి మనం ఆన్సర్ ఎలా జేయాలంటే, ఇది హాఫ్ లీటరు $215 కదా! మనం ఐడీలో తీసుకుంటే $190కొస్తుంది. ఇదే $190 పెడితే ఇది 2 లీటర్స్ ఒస్తది. 1 లీటర్ ఒస్తది. సో, ఈ 1 లీటర్ బాటిల్ మీ ఇంటికి 1 మంత్ ఒస్తే, ఈ హాఫ్ లీటర్ బాటిల్ గూడా 1 మంత్ ఒస్తదని జెప్పాలి. 100% ఒస్తది. అండ్ ఓన్లీ చెప్పడమే గాదు, మీరు సెల్ఫ్‌గా యూజ్ చేయండి. దీని పవర్ మీకర్థమైతది. ఓకేనా? సో, ఈ లీటర్ బాటిలు, అర లీటర్ బాటిలు సమానం. క్వాంటిటీ మాత్రమే మనకిది చిన్నది, ఇది పెద్దదని కనిపిస్తది అంతే. కానీ కరెక్ట్‌గా దీన్ని వాడితే మాత్రం 2 సేమ్ డేస్ ఒస్తాయి. ఇప్పుడు చెప్పండి ఏది రేట్ ఎక్కువ? ఏది రేట్ తక్కువ? హాఫ్ లీటర్ అంతే. లీటరు అంతే. సో, ఎక్కడ గూడా మన ప్రొడక్ట్స్ అనేవి ప్రైస్ ఎక్కువ లేదు. ప్రైస్ చాలా తక్కువుంటాయి. ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్టు బయట నాసి రకం ప్రొడక్ట్స్‌తో కలిపి సేమ్ ప్రైస్‌లో వస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి ఇదెంత మంచి ప్రొడక్ట్. యాపిల్‌ని యాపిల్ తోటే పోల్చాలి. టమాటా తోటి పోల్చొద్దు. ఓకేనా? సో, బయట ఇది టమాటా లాంటిది. ఓకేనా? సో, నాసి రకం ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి మార్కెట్‌లో. అలాంటి ప్రొడక్ట్స్ తోటి మన ప్రొడక్ట్స్‌ని పోల్చొద్దు. ఇది 100% న్యాచురల్, ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్. 100% జెర్మ్ ప్రొటెక్షన్ ఫ్రీ ప్రొడక్ట్. ఇది ఓన్లీ ఫ్లోర్‌కే క్లీన్ జేస్తాం. లైజాల్ ఓన్లీ ఫ్లోరే క్లీన్ జేస్తాం. దీనితోటి గ్లాస్ క్లీన్ జేయడం ఇంకేం వాడము. ఇది ఏం చేస్తామంటే మల్టీ పర్పస్ వాడొచ్చు. కబోర్డ్స్ క్లీన్ జేయొచ్చు, గ్లాస్ క్లీన్ జేయొచ్చు, టైల్స్ క్లీన్ జేయొచ్చు, కిచెన్ ప్లాట్‌ఫార్మ్ క్లీన్ జేసుకోవచ్చు. కిచెన్ టైల్స్ క్లీన్ జేయొచ్చు. బాత్రూమ్‌లో టైల్స్ క్లీన్ జేయొచ్చు. బాత్రూమ్‌లో టాప్స్ ఉంటాయి. షవర్ టాప్స్ ఉంటాయి గదా! వాటి మీద ఫ్లోరిన్ మరకలుంటాయి తెల్లగా. నీటి మరకలు, ఫ్లోరిన్ మరకలు. ఆ మరకలు ఈజీగా పోగొడతదిది. డైరెక్ట్ లిక్విడ్ దాని పైన అప్లై చేసి ఒక 10 మినిట్స్ వదిలేసి, గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఉంటది గదా! ఆ స్క్రబ్బర్‌తో రుద్దేసేయండి. కొత్త టాప్స్ లాగా మెరుస్తాయి బాత్రూమ్‌లో టాప్స్. సింక్ సింక్ గానివ్వండి, టాప్స్ గానివ్వండి. సో, అలా మల్టీ పర్పస్ మనం దీన్ని వాడుకోవచ్చు. నేచురల్ ప్రొడక్ట్ తక్కువ కాస్ట్‌లో దొరుకుతుంది. మళ్ళీ మల్టీ పర్పస్. ఓకేనా? ఇదొకటి. నెక్స్ట్ హెల్త్ ప్రొడక్ట్ నేనొకటి డెమో జూపిస్తా. మీకిది వీడియో పంపియలేదు. హెల్త్ ప్రొడక్ట్ ఇది. సో, ఈ హెల్త్ నేనొక్కసారి శానిటైజ్ చేసుకుంటాను హ్యాండ్స్. హెల్త్ సప్లిమెంట్ గదా! మీ ముందు నేను వేసుకోవాలి గాబట్టి శానిటైజ్ చేసుకుంటున్నా. ఓకేనా? సో, ఇక్కడ హెల్త్ సప్లిమెంట్ ఇది ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజల నుంచి తయారైన క్యాప్సూల్ ఇది. అవిసె గింజలు అందరికి ఐడియా ఉంటది. అవిసె గింజల నుంచి తయారైన క్యాప్సూల్ అన్నమాట. సారీ. అవిసె గింజల నుంచి తయారైన క్యాప్సూల్ ఇది. మన కంపెనీ టాబ్లెట్‌ల రూపంలో ఇస్తుంది. ఇది మేము యూజ్ చేసేదే రెగ్యులర్‌గా మేము వాడుతున్నాం దీన్ని. ఇలా టాబ్లెట్‌ల రూపంలో కంపెనీ మనకిస్తుంది. జెల్ టైప్ ఉంటుందన్నమాట. ఇలా క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో కంపెనీ మనకిస్తుంది. సో, ఇప్పుడు ఈ డెమోకి కావాల్సిన పరికరాలు చూద్దాం ఫస్టు. ఫ్లాక్స్ ఆయిల్ బాటిల్, థర్మాకోల్ అండ్ పిన్. పిన్నిస్ ఉంటాయి గదా! పిన్. ఓకేనా? ఈ 3 ఈ డెమోకి కావాల్సిన పరికరాలు. సో, డెమో చేయడం ఎలా? ఈ ప్రొడక్ట్ గురించి ఫస్ట్ 2 మాటలు వాళ్ళకి చెప్పాలి. ఏంటి అంటే ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజల నుంచి తయారైన నూనె. ఈ అవిసె గింజల ద్వారా బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని ఫ్లష్ ఔట్ చేస్తది. బాడీ నుంచి బయటికి పంపించేస్తది. చెడు కొవ్వు మొత్తం కరిగిపోతది. చెడు కొవ్వు కరిగిపోతే ఆటోమేటిక్‌గా గుండెపోటు రాదు. ఓకేనా? సో, ఇది అన్నమాట. దీని వలన ఓన్లీ హార్ట్ హెల్తీగా ఉండడం ఒకటే కాదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏం బెనిఫిట్స్ అంటే వెన్నుపూస నొప్పున్నా తగ్గుతుంది, కండరాల నొప్పులున్నా తగ్గుతుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. ఓకేనా? స్కిన్ ఎలర్జీలు తగ్గుతుంది. ఇలా మల్టీ పర్పస్ బ్యాక్ పెయిన్ ఉన్నా తగ్గుతుంది. ఇలా
మల్టీపర్పస్ మనకివి యూజ్ అయితాయి. అదే మెడిసిన్ ద్వారా ఒక ప్రొడక్ట్ యూజ్ చేస్తే దాని వలన సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి. ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వలన ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. ఇవి తీసుకోవడం వలన సైడ్ బెనిఫిట్స్ ఒస్తాయి. అంటే ఒక ప్రాబ్లమ్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి నేనేసుకుంటున్నా. దాంతో పాటు ఇవన్నీ సెట్ అయిపోతాయి. వెన్నుపూస నొప్పి, మజిల్ పెయిన్, కంటి చూపు, హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్ ఇవన్నీ సెట్ అయిపోతాయి. పీసీఓడీ ప్రాబ్లమ్ గూడా చాలా అద్భుతంగా పనిచేస్తదిది. ఓకేనా? సో, ఇది చెప్తాను ఎలా డెమో చూపియాలి. ఇప్పుడు థర్మాకోల్ తీసుకుంటున్నాం గదా! థర్మాకోల్ అనేది ఇదొక డెడ్ ఐటెమ్. ఓకేనా? ఇదొక డెడ్ ఐటెమ్. భూమిలో పాతిపెట్టినా కరగదు థర్మాకోల్ అనేది. ఈ థర్మాకోల్ బాక్స్‌లలో మొక్కలు గూడా పెంచుకుంటారు కొంతమంది. ఎందుకంటే, ఆ మట్టి ద్వారా గూడా కరిగిపోదది. ప్లాస్టిక్ కంటే ఎక్కువుంటది. ఓకేనా? సో, అలాంటి థర్మాకోల్‌ని మనం తీసుకున్నాం ఇక్కడ. థర్మాకోల్‌ని మనం ఎలా డెమో చూపియాలి. సో, కొంచెం థర్మాకోల్ తీసుకుంటున్నాం. ఇలా కస్టమర్ హ్యాండ్ ఇది. కస్టమర్ హ్యాండ్‌లోనే పెట్టాలి. మన చేతిలో పెట్టుకోవద్దు. ఎందుకంటే వ ఎందుకు పెట్టాలో నేను నెక్స్ట్ చెప్తా. కస్టమర్ హ్యాండ్‌లో పెట్టినాం. ఇప్పుడు ఈ క్యాప్సూల్ ఉంది గదా! క్యాప్సూల్‌కి హోల్ చేస్తున్నా. పిన్ తోటి హోల్ చేసి ఈ థర్మాకోల్ మీద డ్రాప్స్ వేస్తున్నా. ఒక 2 డ్రాప్స్. ఓకేనా? మీకు థర్మాకోల్ కనిపిస్తుంది గదా! ఒక 2 డ్రాప్స్ ఏసిన. చూడండి థర్మాకోల్‌ని చూస్తూ ఉండండి. కనిపిస్తుంది గదా! ఏమైతుంది సార్ థర్మాకోల్? కరిగిపోతాను. కరిగిపోతుందా? కరుగుతాంది మేడం అది. హ్మ్. ఆ! డెమో చూపిస్తే అది కస్టమర్ హ్యాండ్‌లోనే పెట్టి చూపియాలి. ఎందుకంటే టేబుల్ మీద పెట్టినామనుకో, "అమ్మో! థర్మాకోలే కరిగిపోయింది. ఈ టాబ్లెట్ ఏసుకోమంటారేంది" అంటారు. అదే హ్యాండ్ మీద పెట్టినామనుకోండి, వాళ్ళ చేతులు ఏం కాలవు. అసలేం బర్నింగ్ సెన్సేషన్ లేదు. కొంచెం హీట్ అయినట్టు గూడా లేదు. మొత్తం మెల్ట్ అయిపోయింది థర్మాకోల్. చూడండి. ఓకే. ఈ క్యాప్సూల్ పట్టుకుంటున్నా. మీ ముందు వేసుకుంటా నేను. టిష్యూ పేపర్ థర్మాకోల్ కన్నా సెన్సిటివ్ థింగ్. ఓకేనా? సో, ఇంత టిష్యూ పేపర్‌ని ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఏమన్నా చేస్తుందా చూద్దాం. ఇప్పుడు ఒకవేళ థర్మాకోల్ వస్తువు కాబట్టి కరిగిపోయింది అని అనుకుంటే, టిష్యూ పేపర్ గూడా దానికంటే సెన్సిటివ్ గదా! మరి టిష్యూ పేపర్ గూడా కాలాలి గదా! కాలిందా? మీ ముందే ఏస్తా. కాలుతుందా? టిష్యూ పేపర్ కాలుతుందా? ఇది లైవ్‌గా చూపియాలి మనం కస్టమర్స్‌కి. ఓకేనా? టిష్యూ పేపర్ కాలట్లే. థర్మాకోల్ ఒక్కటే మెల్ట్ అయిపోయింది. ఓకేనా? సో, దీని వలన ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్‌లో కస్టమర్‌కి ఏం జెప్పాలంటే, థర్మాకోల్ అనేది మన ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్. ఓకేనా? సో, టిష్యూ పేపర్ అనేది మన ఆర్గాన్స్. మన బాడీ. బాడీని ఏం జేయట్లేదు. ఓన్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే కరిగిపోయింది. ఓకేనా? టిష్యూ పేపర్‌ని ఏం జేయలేదు. ఇది ఒకవేళ యాసిడ్ అయితే అన్నీ గాలిపోవాలి. టిష్యూ పేపర్ గాలాలి, చేతులు గాలాలి, థర్మాకోల్ గాలాలి కదా! సో, ఇందులో యాసిడ్ బేస్డ్ ఏమీ లేదు. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. షూర్ సార్. ఖచ్చితంగా షేర్ చేస్తా. ఇక్కడ ఈ క్యాప్సూల్‌ని కస్టమర్ ముందు మనం వేసుకోవాలి. ఎందుకంటే డెమో అయితే ఏదో చూపిచ్చిర్రు గానీ, ఏసుకోమంటే భయమైతుంది అని అనుకుంటారు చాలా మంది. వాళ్ళ ముందే మనం వేసుకోవాలన్నమాట. అండ్ మీకింకో డౌట్ రావచ్చు. మీరు సన్నగానే ఉన్నారుగా మేడం మీకెందుకు ఫ్లాక్స్ ఆయిల్ అని. అంతేనా? సన్నగున్న వాళ్ళకి గుండెపోటొస్తలేదా? వస్తది గదా! సన్నగున్నా, లావున్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది లోపల ఫార్మ్ అయితది ఆటోమేటిక్‌గా. గుండెపోటు ఎవరికొస్తదనేది మనం చెప్పలేము. ఇది ఎవ్వరైనా వాడొచ్చు. వాళ్ళు సన్నగున్నారు, వాళ్ళకొద్దు ఇది అని అనుకునేలాగా లేదు రోజులు. ఓకేనా? ఎవ్వరికైనా రిఫర్ చేయొచ్చు. మీ ముందే నేను వేసుకున్నా. గత 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్‌గా యేసుకుంటున్నా. మా ఆయన యేసుకుంటున్నారు, నేను వేసుకుంటున్నా, మా అత్త, మామ వేసుకుంటున్నారు, అమ్మ, నాన్న వేసుకుంటున్నారు. అందరూ వేసుకుంటున్నారు.
నేనొక్కదాన్నే బ్రతకడం గాదు. వీళ్ళందరిని కాపాడుకుంటున్నా నేను. బయట ఒకసారి జూడండి. చిన్న చిన్న పిల్లలకి గుండెపోటొస్తుంది. ఏజ్‌తో సంబంధం లేదు పిల్లలకి. అట్లాంటి పిల్లలకు గూడా గుండెపోటొస్తుంది. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లమే లేదు. హ్యాపీగా ఇవి యూజ్ చేసినామంటే దర్జాగుండొచ్చు. గుండెపోటన్న మాటే మన దరిదాపులో గూడా రాదు. ఓకేనా? సో, ఇది అన్నమాట. అండ్ మన దగ్గర ఉండాల్సిన ఒక 2 బుక్స్ ఉన్నాయి. ఇది సీఎన్‌టీ బుక్ అన్నమాట. సో, ఈ బుక్ మన దగ్గర ఉంటే ఇవన్నీ మనం ప్రొడక్ట్స్ గురించి అన్నిటి గురించి క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. సో, ఇది ఇది మనకు ఈరోజు సాయంత్రం 8:00కి జూమ్ మీటింగ్ ఉంది. జూమ్ కనెక్ట్ అవ్వండి. మీకక్కడ చెప్తారన్నమాట. ఇది ప్లాన్ ప్రజెంటేషన్‌లో భాగంగా వస్తుందన్నమాట. ఈఎస్‌బీఐ అన్నీ గూడా. సో, ఇది చూడండి. ఇది మనము ఎక్స్‌ప్లెయిన్ చేస్తామన్నమాట. కస్టమర్ నుంచి మ్యానుఫ్యాక్చరర్. ఓకేనా? కస్టమర్ టు మ్యానుఫ్యాక్చరర్ ప్రొడక్ట్స్ అనేవి ఇలా వస్తాయి. వీళ్ళందరి చేతులు మారుకుంటూ మన దగ్గరకొస్తుంది ప్రొడక్ట్. ఇప్పుడు కంపెనీ వాళ్ళు రూ. 30, 40 తయారు చేస్తారు. ఆ రూ. 40 వస్తువు మన దగ్గరకొచ్చేసరికి 100 అయితుంది. ఆ రూ. 100 ప్రొడక్ట్ మనం కొనుక్కుంటున్నాం. అదే మిగతా 60% ఎవరు తీసుకుంటుర్రు అంటే మధ్యవర్తులు తీసుకుంటుర్రు. కంపెనీ వాళ్ళు గూడా గాదు. ఎలా అంటే సి అండ్ హాఫ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేలర్, రిటైలర్ తర్వాత కస్టమర్. తర్వాత అడ్వర్టైజ్‌మెంట్. అడ్వర్టైజ్‌మెంట్ ఇప్పుడు మిమ్మల్ని, నన్ను మేము చేస్తాం ఫ్రీగా అడ్వర్టైజ్‌మెంట్ అంటే గూడా మనల్ని తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి గావాల్సింది సెలబ్రిటీలు. ఓకేనా? సెలబ్రిటీలు వాళ్ళ పేరు ప్రఖ్యాతలని యూజ్ చేసుకుంటుర్రు. కొన్ని బ్రాండ్స్ వాళ్ళు. సో, వాళ్ళు ఎంత అంటే చాలా బిజీ ఉంటారు. సెలబ్రిటీలు ఒక సినిమాలలో తీసుకునే ఇన్‌కమ్ కన్నా 10 రెట్లు ఎక్కువ ఇన్‌కమ్ అడ్వర్టైజ్‌మెంట్‌లో తీసుకుంటారు. అందుకే అమితాబ్ బచ్చన్ వచ్చి ఆటాన చాక్లేట్ కొనుక్కోమని జెప్తాడు. అమితాబ్ బచ్చన్ ఆటాన చాక్లేట్ ఉంటది. ఆ చాక్లేట్ కొనుక్కోమని జెప్తారు. వెంకటేష్ సారు టాయిలెట్ క్లీనర్ బ్రష్ గురించి జెప్తారు. ఆయనెప్పుడు క్లీన్ జేయరు. దాన్ని ముట్టుకోకపోవచ్చు వాళ్ళ ఇంట్ల. కానీ ఈ బ్రష్‌తో మీరు టాయిలెట్ క్లీన్ చేయండి తళతళ మెరుస్తది అని జెప్తారు. అడ్వర్టైజ్‌మెంట్ జూడండి అంతా అబద్దాలే. వాళ్ళు యూజ్ చెయ్యరు. కానీ మనకి ప్రమోట్ చేస్తారు. మనం ఇక్కడ జెన్యూన్‌గా చేస్తున్నాం ఈ బిజినెస్. ఇక్కడ ప్రొడక్ట్ తయారవుతుంది. మన చేతికొచ్చేసరికి 100 అవుతుంది గదా! ఈ మధ్యవర్తులు తీసుకున్న 60% డబ్బుంది గదా! 60% డబ్బు మనకే ఇస్తుంది కంపెనీ. 60% డబ్బు ఇక్కడ జూడండి 60% అంటే ఏముందిలే మేడం రూ. 60 పోయేది అని మీరనుకుంటారు. ఒకసారి డీమార్ట్‌కి పోండి. 2000 సామాన్లు తెస్తా అని పోతాం. 4000, 6000, 10,000 అయితది బిల్లు. ఖచ్చితంగా మనం అనుకున్న బిల్లు చెయ్యము. దానికి 4 రెట్లు, 5 రెట్లు ఎక్కువనే బిల్లయితది. 10,000 కొన్నామనుకోండి సామాన్లు. 10,000 ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేస్తే కిరాణా షాప్‌లో, డీమార్ట్‌లలో బయట అందులో రూ. 6,000 మధ్యవర్తులకు పోతున్నాయి ఉత్త పుణ్యాన. ఆ 4,000 రూపీస్ మాత్రమే మిగులుతున్నాయి మనకి. మిగతా 6,000 మధ్యవర్తులకెళ్ళిపోతున్నాయి. ఓకేనా? సో, అలా కాకుండా మన కంపెనీ ఏమంటది, డైరెక్ట్ కంపెనీలో తయారైన ప్రొడక్ట్ నేను డైరెక్ట్ మీకే డిస్ట్రిబ్యూట్ చేస్తా. ఈ మిడిల్ పర్సన్స్ తీసుకునే 60% డబ్బు మీకే ఇస్తా అంటుంది కంపెనీ. 60% డబ్బు. ఎంత అంటే చాలా డబ్బుంది 60%లో. సో, ఎలా వస్తుంది? ఆ 60% ఎలా వస్తుందంటే 10-20% మీకొక వీడియో షేర్ చేసిన 9 మినిట్స్ వీడియో. ఆ వీడియో చూడండి క్లారిటీ వస్తుంది మీకు. సో, ఇదంతా క్లారిఫికేషన్ ఉంటది దాంట్లో. ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం ఏంటి అని నీట్‌గా పెన్ను పెట్టి చూపిస్తూ చేసిర్రు వీడియో సలీం సార్. ఓకేనా? ఓకే. సో, ఇలా ఈ బుక్‌లో మీరు కంప్లీట్‌గా ఇవి చూసిర్రనుకోండి, ఇవన్నీ ఉంటాయి బుక్‌లో. కొంతమంది నాలాంటి చదువుకున్నోళ్ళకి తెలివెక్కువుంటది. ఏమంటారంటే, "మీరు టాబ్లెట్‌లు ఇస్తున్నారు. మీరేమన్నా డాక్టరా?" అని అంటారు. "మీరేమన్నా డాక్టరా? టాబ్లెట్‌లు ఇస్తుర్రు. ఇయేసుకుంటే మాకేమన్నా అయితే మేము ఎవరిని అడగాలి" అంటారు. మన ప్రొడక్ట్స్ సైంటిస్ట్‌ల చేత ప్రూవ్ ఆన్ అయినాక ఓకేనా? గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఇచ్చినాకనే మార్కెట్‌లో రిలీజ్ అయినాయి. ఇవి సర్టిఫికేట్స్ అని జూపియండి వాళ్ళకి. మీకు ఏ సర్టిఫికేట్ గావాలి? ఫుడ్ సర్టిఫికేట్ గావాలా? హెల్త్ సర్టిఫికేట్ కావాలా? మనకి ఇందులో ఉన్నాయి అన్ని సర్టిఫికేట్స్. హలాల్ సర్టిఫికేట్ గూడా ఉంది. హలాల్. బ్యూటీ ప్రొడక్ట్స్‌లో బయట బయట దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్‌లలో యానిమల్ కొవ్వుతో తయారు జేస్తరు. యానిమల్స్ ఉంటాయి గదా! వాటి కొవ్వుతోని తయారు జేస్తారు బ్యూటీ ప్రొడక్ట్స్. మన దగ్గర దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ కంప్లీట్ ఆర్గానిక్, నేచురల్. సో, ఈ హ్మ్, ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు గదా! ముస్లిమ్స్ మత పెద్ద ఎవరో ఉంటారు మేడం. వాళ్ళ పేరు నాకు వాళ్ళనేమంటారనేది.
ముస్లిమ్స్ మత పెద్ద ఉంటారనమాట. వాళ్ళు చూసి అంటే ఈ ప్రొడక్ట్‌ని టెస్ట్ జేసి, వాళ్ళు సర్టిఫైడ్ జేసి మనకిస్తారు. హలాల్ సర్టిఫికేట్ అన్నమాట. అంటే ఎలాంటి జంతువుల కొవ్వుని యాడ్ చేయలేదు అని. ఓకేనా? సో, అలాంటి సర్టిఫికేట్స్ గూడా ఉన్నాయి మన దగ్గర. కంప్లీట్‌గా క్రీమ్స్‌కి ఓకేనా? సప్లిమెంట్స్‌కి, హోమ్ కేర్, టాయిలెట్ క్లీనర్‌తో సహా అన్నీ నేచురల్. ఓకేనా? సో, ఇలా మనం ఈ బుక్ మన దగ్గర ఉంటే ఇవన్నీ మనం చెప్పొచ్చు. ఈ బుక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పర్చేస్ చేయండి. ఇప్పుడు ఎట్లా ఫా ఫ్యాట్ అనేది ఎలా కరుగుతుంది అనేది పిక్చర్స్‌తో సహా మనం ఇక్కడ చూపిస్తున్నాం. హార్ట్ స్ట్రోక్ ఎందుకొస్తది? ఇలా కొవ్వు ఫార్మ్ అయితే వస్తది. ఈ కొవ్వు ఫార్మ్ అయింది అంటే డాక్టర్ చెప్పే సర్జరీలు 2 స్టంట్, బైపాస్ సర్జరీ. స్టంట్ అనుకోండి. ఇక్కడ చూడండి స్టంట్ ఆపరేషన్ ఎట్లా చేస్తారంటే ఒక స్ప్రింగ్‌ని బెలూన్ సహాయంతో నరంలోకి చొప్పిస్తారు. ఆ బెలూన్‌లో గాలి నింపేసి ఆ బెలూన్‌ని అంటే స్ప్రింగ్ ఎక్స్‌పాండ్ ఇట్లా ఉబ్బేలాగా చేసి నరాన్ని ఆ బెలూన్‌ని తీసేస్తారు. ఇది స్టంట్. స్టంట్ ఆపరేషన్ ఇట్లుంటది. ఓకేనా? ఇక్కడ ఉండే కొవ్వు ఇక్కడే ఉంది. యెల్లో కలర్ అట్లనే ఉంది చూడండి. కానీ అక్కడ బ్లడ్ పోవడానికి కొంచెం దారి ఇస్తాం ఆ ఆపరేషన్ ద్వారా అంతే. ఇక్కడ బైపాస్ సర్జరీ కూడా అంతే. ఇక్కడ ఫార్మ్ అయింది ఫ్యాట్. ఓకేనా? ఇక్కడ ఫార్మ్ అయింది ఫ్యాట్. ఇటు నుంచి బ్లడ్ పోవట్లేదని చెప్పేసి బైపాస్ సర్జరీ. బైపాస్ రోడ్ లాగా. ఊరు లోపల రోడ్డుకి ఏమంటారు ట్రాఫిక్ జామ్ అయితే ఊరు బయట రోడ్ అంటారు గదా! సో, బైపాస్ రోడ్. ఇలా వెళ్ళే బ్లడ్‌కి కాస్త దారి మళ్లించి ఇట్లా పంపిస్తారు హార్ట్‌కి. ఇది బైపాస్ సర్జరీ. ఇది గూడా పర్మనెంట్ గాదు. ఇక్కడ గూడా ఫ్యాట్ అలాగే ఉండిపోయింది. అదే మన ఫ్లాక్స్ ఆయిల్ వాడితే వెయిన్ అనేది ఇలా క్లీన్ అయిపోతది. నరాన ఉన్న బ్యాడ్ కొలెస్టరాల్‌ని మొత్తం కరిగించేస్తది ఫ్లాక్స్ ఆయిల్. ఓకేనా? ఇది క్లియర్‌గా చూపిస్తే వాళ్ళకి ఫ్లాక్స్ ఆయిల్ అర్థమైపోతది. ఓకేనా? అంటే వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు గదా మేడం? రావు మేడం. 100% రావు. ఇప్పుడు నేను ఓన్లీ డబ్బు సంపాదించడానికే ఈ బిజినెస్ జేస్తున్నా అనుకోండి. ఎగ్జాంపుల్. డబ్బే నాకు గావాలి. ఆ డబ్బు సంపాదించడానికి నా బాడీనయితే నేను ఖరాబ్ జేసుకోలేను గదా! ఇప్పుడు మిమ్మల్ని నమ్మించడానికి నేను వేసుకున్నా అనుకోండి. తర్వాత నా ప్రాబ్లమ్ నాకు పెద్దగా అయితది ఆటోమేటిక్‌గా. కదా! ఆ! 3 సంవత్సరాల నుంచి నేనేసుకుంటున్నా ఇవి. నాకెట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. నాకెలాంటి డిసీజ్‌లు లేవు. చాలా హెల్తీగుంటా. చాలా ఫిట్‌గుంటా. ఓకేనా? అయినా నేను సప్లిమెంట్స్ ఎందుకు వాడుతున్నా అంటే, ఈ హెల్తీనెస్‌ని మనం ఏజ్ పెరుగుతా ఉంటే బాడీలో వేరియేషన్స్ ఆటోమేటిక్‌గొస్తాయి ప్రతి ఒక్కరికి. అది రాకుండా మనం ఇంకొంతకాలం మెయింటైన్ జేసుకోవచ్చు. హెల్తీగా హ్మ్. ఉండొచ్చు. ఓకేనా? అలా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. 3 ఇయర్స్ నుంచి మేము వేసుకుంటున్నాం రెగ్యులర్‌గా. ఇలా సప్లిమెంట్స్ గూడా ఉన్నాయి అన్ని పిక్చర్స్‌తో సహా ఉంటాయన్నమాట. ఏమేమి సప్లిమెంట్స్ ఉన్నాయని జెప్పేసి. ఈ బుక్ మీ దగ్గర ఉంటే ఇగో ఈ డిసీజ్‌కి ఈ సప్లిమెంట్స్ రిఫర్ చేయాలి. ఈ డిసీజ్‌కి ఈ సప్లిమెంట్స్. ఇక్కడ ఇది డిసీజ్ లిస్ట్. ఎన్ని డిసీజ్‌లున్నాయి చూడండి. ఇవన్నీ డిసీజ్‌లు. డయాబెటిస్, జాయింట్ పెయిన్స్, హై బీపీ, లో బీపీ, థైరాయిడ్ ఇలా ఇవన్నీ డిసీజ్‌లు. ఈ డిసీజ్‌కి ఈ సప్లిమెంట్స్ వాడాలి. ఈ డిసీజ్‌కి ఈ సప్లిమెంట్స్ వాడాలి. క్లియర్‌గా మన దగ్గరుంది. ఎవరికన్నా నాకు థైరాయిడ్ ఉంది. థైరాయిడ్‌కి ఏమేమి వాడాలి అంటే ఈ బుక్ తీస్తాం. థైరాయిడ్ పేరు చూస్తాం. ఏమేమున్నాయి లిస్ట్‌లో ఆ లిస్ట్‌లోవి కొనిపిచ్చేస్తాం. ఓకేనా? ఈ బుక్ మన దగ్గరుంటే అంత పర్ఫెక్ట్‌గా చేయొచ్చు బిజినెస్. నెక్స్ట్ ఇలా సప్లిమెంట్స్ ఉన్నాయి. సప్లిమెంట్స్ రేట్లు అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. ఈ వాటర్ ప్యూరిఫైయర్ గురించి గూడా ఉంటది. ఆల్కలైన్ టెస్ట్‌ది మనకుంటుందన్నమాట దీంట్లో. వాటర్ ప్యూరిఫైయర్ గురించి మన దాంట్లో వాటర్ ప్యూరిఫైయర్ గూడా ఉంటుంది. సూపర్ ఉంటది వాటర్ ప్యూరిఫైయర్. సో, ప్రతి ఒక్కరు యూజ్ చేయండి వాటర్ ప్యూరిఫైయర్ అనేది. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మన దరి చేరవు ఖచ్చితంగా. అంత బావుంటాయి వాటర్ ప్యూరిఫైయర్. సో, ఇవి ఇలా. మరి ఈ కిట్ మన దగ్గర ఉందనుకోండి, క్లియర్‌గా చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అండ్ కొంతమంది ఏమంటారంటే, మాలాంటి వాళ్ళు ఈ బిజినెస్ చెయ్యరు. ఎక్కడ జాబ్ జేయని వాళ్ళు, అంటే ఖాళీగా ఉండేవాళ్ళు ఈ బిజినెస్ జేసుకుంటారు. లేడీస్ ఈ బిజినెస్ జేసుకుంటారని అనుకుంటారు. నాలాంటోళ్ళు ఏమనుకుంటారంటే, నేను బాగా చదువుకున్నా మాలాంటి చదువుకున్నోళ్ళు ఈ బిజినెస్ జేయరా అని అనుకునేదాన్ని నేను గూడా. నేను డిగ్రీ, బీఈడీ కంప్లీట్ అయింది నాది. డీఎస్సీ ప్రిపేర్ అవుతుండే నేనప్పుడు. డీఎస్సీ జాబ్ వచ్చేదన్నమాట. అంటే డీఎస్సీ పడితే జాబ్ వస్తుండే. ఆ దేవుడు అంటే నన్ను వెస్టీజ్ వైపు మళ్లించిండు గాబట్టి ఆ డీఎస్సీ పడలేదేమో నాకు దెలిసి. ఓకేనా? సో, నేనట్లా అనుకునేది. నేనే పెద్ద చదువుకున్నా. నాలాంటి చదువుకున్నోళ్ళు ఈ బిజినెస్‌లు చెయ్యరు అని.
కానీ ఈ బుక్కులో పర్సన్స్‌ని చూసినాక నా ఆలోచన విధానం మార్చుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా ఎంత ఎక్సలెంట్ పర్సన్స్ అంటే ఈ సారొచ్చి అమిత్ అగర్వాల్ సార్. విన్నింగ్ టీమ్ సీఈఓ అన్నమాట. ఒక్క నిమిషం అండి. సారీ. సో, ఇది దీంట్లో ఇది మనది విన్నింగ్ టీమ్. బయట చాలా టీమ్‌లున్నాయి. ఓకేనా? చాలా టీమ్‌లున్నాయి. ఎంటైర్ వెస్టీజ్‌లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టీమ్ అంటే మన విన్నింగ్ టీమ్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టీమ్. ఓకేనా? సో, విన్నింగ్ టీమ్ యొక్క మహత్యము మీకు మీటింగ్స్ అటెండ్ అవుతుంటే మీకు అర్థమవుతది. రెగ్యులర్‌గా అటెండ్ అవ్వండి. సో, విన్నింగ్ టీమ్ సీఈఓ అన్నమాట. అమిత్ అగర్వాల్ సార్ విన్నింగ్ టీమ్ సీఈఓ. ఓకే. విన్నింగ్ టీమ్ సీఈఓ అమిత్ అగర్వాల్ సార్. ఈ సారొచ్చి గౌతమ్ బాలి సార్, కన్వర్‌బీర్ సార్, దీపక్ సూద్ సార్. వీళ్ళు ముగ్గురు కంపెనీ ఫౌండర్స్. ఓకేనా? గౌతమ్ బాలి సార్, కన్వర్‌బీర్ సార్, దీపక్ సూద్ సార్. కంపెనీ ఫౌండర్స్ అన్నమాట. ఈ సారొచ్చి మన విన్నింగ్ టీమ్ మెంటర్. విన్నింగ్ టీమ్ మెంటర్. సో, మెంటర్ అంటే ఖచ్చితంగా ఈ సార్ చెప్పినట్లుగానే మనం చేస్తూ ముందుకెళ్తున్నాం. ప్రతీదీ మనల్ని గైడ్ జేస్తారు. ఎలా చేయాలి? ఏం జేయాలి? ఎలా చేస్తే మీరు 1,00,000 ఇన్‌కమ్‌కొస్తారు? అన్నీ మనకు గైడ్ జేస్తారనమాట. సో, 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ మనకు చెప్తారు. ఇలా మనకు పెద్ద పెద్ద మీటింగ్స్ అవుతాయి. సెమినార్స్ అవుతాయి. ఓకేనా? ఇలా మనకు ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఉంది బిజినెస్‌లో. ఈ సార్ గురించి నాకొకటే ఏందంటే నేను చదువుకున్న నా అంటే నాలాగా చదువుకున్న వాళ్ళు ఈ బిజినెస్ చేయరు. ఇట్లాంటి బిజినెస్‌లని అనుకుంటుండే గదా! కానీ ఈ సారు సారీ. మోటివేషనల్ స్పీకర్ ఈయన. మోటివేషనల్ స్పీకర్, చేంజ్ ఆఫ్ చాంపియన్స్ అవార్డ్ గ్రహీత. ఓకేనా? డాక్టరేట్ పొందిన వ్యక్తి, ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డ్ గ్రహీత. ఇందిరా గాంధీ అవార్డొచ్చిన పర్సన్ ఈయన. అంటే ఒకసారి చూడండి ఇందిరా గాంధీ అవార్డ్ బయట నార్మల్ పర్సన్స్‌కి రాదు. ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యరు ఆ అవార్డ్. కానీ ఇక్కడ అట్లాంటి పర్సన్ ఇట్లా ఆ అవార్డ్ తీసుకున్న పర్సన్ ఈ బిజినెస్‌ని ఇంత డెడికేషన్‌తో చేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో, సార్ గూడా అట్లా పర్సన్ టు పర్సన్ వెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేసిన పర్సనే. ఓకేనా? అలా చేసిన పర్సనే అన్నమాట. కంప్లీట్ ఫ్యామిలీ బిజినెస్‌లో ఉంది. ఓకేనా? ఈ 4 కార్లు బిజినెస్ నుండే తీసుకున్నారు. 4 కార్ల ఈఎంఐ కంపెనీ పే చేస్తుంది. కార్ ఫండ్ త్రూగా పే చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇది 12,00,00,000తో ఇల్లు తీసుకున్నారు. ఇంటి ఈఎంఐ కంపెనీ పే చేస్తుంది. హౌస్ ఫండ్ ద్వారా. ఓకేనా? ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళిర్రు. ఓకేనా? వేరే బయట దేశాల్లో వేరే కంట్రీస్‌కి గూడా ఎళ్తున్నారు ట్రిప్స్‌కి. సో, కంపెనీ ఫ్రీగా ట్రిప్స్‌కి గూడా తీసుకెళ్తుంది. ఫారెన్ ట్రిప్స్. రూ. 1 గూడా జేబు నుంచి మనం ఖర్చు పెట్టం. మేము గూడా 3 దేశాలు తిరిగినాం. థాయిలాండ్ పోయినాం, దుబాయ్ వెళ్ళినాం, ఖతర్ ఎళ్ళినాం. రూ. 1 గూడా జేబు నుంచి ఖర్చు పెట్టకుండా. సో, ఒకసారి ఆలోచించండి. వెస్టీజ్‌కి రాకముందు నేను పుట్టింది నల్గొండ డిస్ట్రిక్ట్. నల్గొండ, హైదరాబాద్. ఈ 2 జిల్లాలు తప్ప వేరే జిల్లానే తెలవదు నాకు. కానీ ఈ బిజినెస్‌లోకొచ్చినాక దేశాలు తిరుగుతున్నాం ఫ్రీగా. ఓకేనా? సో, ఈ సారొచ్చి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో సేల్స్ మేనేజర్ అన్నమాట. సార్‌కి ఆల్రెడీ మంచి లక్షల్లో ఇన్‌కమ్ ఉంది జాబ్‌లో. కానీ జాబ్‌కి రిజైన్ చేసి ఈ బిజినెస్ ఫుల్ టైమ్ చేస్తున్నారు. అనూప్ గుప్తా సార్ అండ్ ఆర్‌తి మేడం. ప్రెజెంట్ సార్ వాళ్ళ ఇన్‌కమ్ 25,00,000 పర్ మంత్. 25,00,000 ఓకేనా? మంత్లీ ఇన్‌కమ్ అది. ఇయర్‌లీ గాదు. సో, డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో, స్టిల్ నార్మల్‌గా చదువుకునే వాళ్ళని అడుగునామనుకోండి. వాళ్ళ గోల్ ఏముంటదంటే మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి. ఓకేనా? గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాం మేము. డీఎస్‌సీ ప్రిపేర్ అవుతున్నాం అని చెప్తూ ఉంటారు గదా! ఈ సార్ ప్రొఫెషన్ జూడండి. కనిపిస్తుందా సార్? కనిపిస్తుందా? క్లాస్ 1 గవర్నమెంట్ ఆఫీసర్. చూడండి. క్లాస్ 1 గవర్నమెంట్ ఆఫీసర్. అంటే కలెక్టర్. ఆయన కలెక్టర్.
ఆల్రెడీ ఇప్పుడు పోస్టింగ్‌లో ఉన్నారు. జాబ్ జేస్తున్నారు. పార్ట్ టైమ్‌గా ఈ బిజినెస్ చేస్తున్నారు. ఒక కలెక్టర్ అయ్యుండి ఈ బిజినెస్‌ని ఎంత సీరియస్‌గా చేస్తున్నారు జూడండి. ప్రెజెంట్ సార్ డీయూసీడీ లెవెల్‌లో ఉన్నారు. డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నారు. జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్‌గా ఈ బిజినెస్ బిల్డ్ జేస్తున్నారు. మరి ఆయనకేం బాధంటారు? ఒక కలెక్టర్ గూడా ఈ బిజినెస్ జేస్తున్నారు. ఆయనకేం బాధ? ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుంటది. గవర్నమెంట్ ఇచ్చిన కారుంటది. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్‌కమ్ ఉంటది. అన్నీ ఫ్రీగానే ఎళ్ళిపోతాయి. మళ్ళీ అయినా ఈ బిజినెస్ ఎందుకు జేస్తున్నారు అంటే, ఆయనకు రెస్పెక్ట్ ఎప్పుడు ఆయన పదవిలో ఉన్నప్పుడే. కలెక్టర్ జాబ్ ఆయన చేతిలో ఉన్నప్పుడే. కలెక్టర్ జాబ్ పోయిందనుకోండి, కారు పోతది, బంగ్లా పోతది, అన్నీ పోతాయి. అంతేనా గదా! 3 జనరేషన్ ఇన్‌కమ్ లేదక్కడ. ఆయన యాక్టివ్‌గా ఉన్నంత వరకే డబ్బులక్కడ. కానీ ఈ బిజినెస్‌ల 3 తరాల ఇన్‌కమ్ ఒస్తది. 3 జనరేషన్. మనం జేసిన పనికి మనం ఉన్నంత కాలమే డబ్బులు రావడం గాదు. మన తర్వాత మన పిల్లల అకౌంట్‌లో పడతాయి. మనం జేసిన బిజినెస్‌కి. తర్వాత వాళ్ళ పిల్లల అకౌంట్‌ల. అట్లా 3 తరాల వరకు మన ఫ్యామిలీ నుంచి మన బిజినెస్ నుంచి డబ్బులు మన ఫ్యామిలీకొస్తూనే ఉంటాయి. దానికోసమనే వీళ్ళింత సీరియస్‌గా చేస్తున్నారు. ఈ సారొచ్చి సలీం సార్ అండ్ షాహీన్ మేడం. సలీం సార్ 7థ్ క్లాస్ చదువుకున్న వ్యక్తి. 7వ తరగతి చదువుకున్న పర్సన్. ఓకేనా? సార్ ఇన్‌కమ్ జెప్తే షాక్ అయితారు. గుండె గట్టిగా పట్టుకోండి. 13,00,000 పర్ మంత్. 7వ తరగతి చదివిన వ్యక్తి 13,00,000 తీసుకునే అవకాశం బయటుందా? కొంత కోట్లు పెట్టుబడి పెట్టి బిజినెస్‌లు జేస్తే తప్ప అంత ఇన్‌కమ్ సంపాదించలేము. కానీ ఇక్కడ సార్ రూపాయి గూడా పెట్టుబడి పెట్టలే. మన ప్రొడక్ట్స్ వాడుకుంటూ వేరే వాళ్ళకి రికమెండ్ జేస్తూ వచ్చిర్రు. ప్రెజెంట్ సార్ ఇన్‌కమ్ జూడండి. 13,00,000 ఓకేనా? క్యాబ్ డ్రైవర్ సార్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో క్యాబ్ డ్రైవింగ్ జేస్తుండే. ప్రెజెంట్ 13,00,000 కంప్లీట్ ఫ్యామిలీ ఉంది. 70,00,000 బెంజ్ కారు. ఆయన క్యాబ్ డ్రైవింగ్ జేసేటప్పుడు బెంజ్ కార్‌కి నన్ను డ్రైవర్‌గా ఎవరైనా పెట్టుకుంటే బాగుండని ఆలోచించిండంట. ఎక్కడ బెంజ్ కార్ కనిపిస్తే అక్కడ వాళ్ళని అడిగేవాళ్ళంట. బెంజ్ కార్‌గా డ్రైవర్‌గా వస్తా అని. కానీ ఇప్పుడు జూడండి ఆయన బెంజ్ కార్‌కి ఓనర్ అయిండు. మరి ఈ ఛాన్స్ బయట ఉందా? ఉంటది. ఎట్లుంటదంటే లాటరీ తగిలితే ఉంటది. లేకపోతే ధనలక్ష్మి నగల మూట ఏస్తే ఉంటది. ఇవి 2 సాధ్యమైతాయా? ఇంపాసిబుల్ కదా! కానీ ఇక్కడ కష్టపడ్డారు. జస్ట్ ఒక 7 ఇయర్స్ సార్ వాళ్ళు జాయిన్ అయ్యి. 7, 8 సంవత్సరాలయింది వెస్టీజ్ జాయిన్ అయ్యి. వాళ్ళ కంప్లీట్‌గా వాళ్ళ లైఫ్ స్టైల్ యూ టర్న్ తీసుకుంది. చాలా ఎక్సలెంట్ పర్సన్ ఆయన. ఈ సారు, ఈ మేడం మా ఇంటికొచ్చి నాకు ప్లాన్ చెప్పడం జరిగిందనమాట. ఈ మేడం పూర్ణిమ మేడము అండ్ ఇంకొక మేడం ఉంటారు సంధ్య మేడం. ఈ సారు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ కానిస్టేబుల్. ఎల్బీ నగర్ పీఎస్. గవర్నమెంట్ ఎంప్లాయీ. అందులో క్రైమ్ డిపార్ట్‌మెంట్ పోలీసు. ఎంత స్ట్రిక్ట్‌గుంటారు వాళ్ళు. వాళ్ళు గూడా ఈ బిజినెస్ జేస్తున్నారు అంటే ఇది జెన్యూన్ బిజినెసా కాదా? చాలా కంపెనీలు రిసర్చ్ చేసిన తర్వాత సార్ సైన్ అప్ అయ్యిర్రు బిజినెస్‌ల. ప్రెజెంట్ సార్ ఇన్‌కమ్ 20,00,000 నెలకి. మంత్లీ 20,00,000. గవర్నమెంట్ జాబ్ నుంచి 70,000 ఒస్తుంది సాలరీ. దానికి లాంగ్ లీవ్ పెట్టిర్రు. అదే టైమ్ ఇక్కడ స్పెండ్ చేస్తే ఇక్కడ ఇన్‌కమ్ పెరుగుతుంది గదా! అది లాంగ్ లీవ్ పెట్టి ఈ బిజినెస్ ఫుల్ టైమ్ చేస్తున్నారు. నెలకి 20,00,000 బెంజ్ కారు, 2.5 కోట్ల ఇల్లు. ఓకేనా? సో, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారనమాట. చాలా మంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు అందరి గురించి చెప్తే టైం ఎక్కువ అయిపోతది. ఎక్కువ టైం ఏం తీసుకోను. మీ టైము. ఇది మాది. నేను, మా సార్ ఈ బిజినెస్ మేమిద్దరం కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. ఈ కింద ఉన్న ఇద్దరు పిల్లలు మా పిల్లలు. ఓకేనా? వీళ్ళిద్దరూ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదువుతున్నారు మా పిల్లలు. ఈ కారు ఈ బిజినెస్ నుండే తీసుకున్నాం మేము ఈ కారు. సో, కార్ నంబర్ గూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నా పేరు మీదనే ఉంది కారు. ఓకేనా? సో, ఈ కారు ఈ బిజినెస్ నుండే తీసుకున్నాం. కార్ ఈఎంఐ కంపెనీ పే చేస్తుంది. అండ్ ఈ ఫోటో వచ్చి దుబాయ్ వెళ్ళినాం లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ జాన్వరిలో దుబాయ్ వెళ్ళినామనమాట. సో, మేమిద్దరం కలిసి వెళ్ళినాం. కంప్లీట్‌గా మేము 3 కంట్రీలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం వెళ్ళినాం. ఓకేనా? సో, మంచి లైఫ్ స్టైల్. ఫారెన్ ట్రిప్ ఒస్తుంది. కార్‌లొస్తున్నాయి. హౌస్‌కి ప్లాన్ జేస్తున్నాం. హౌస్ ఫండ్ ఒస్తుంది. సో, మంచి లైఫ్ స్టైల్ లీడ్ జేస్తున్నాం. ఓకేనా? సో, ఇక్కడ
ఎందుకు మరి మేమంతా మా ప్రొఫెషన్‌ని పక్కన బెట్టి, నా గోల్ గూడా అంటే గవర్నమెంట్ జాబ్ నా గోల్. దాన్ని గూడా పక్కన బెట్టి, ఈ బిజినెస్‌ని ఎందుకు ఇంత ఫుల్ టైమ్, ఇంత డెడికేషన్‌తో నేను చేస్తున్నా అంటే కారణం వీళ్ళని జూసి నేను డిసైడ్ అయినా. ఏంటి వీళ్ళేం చెప్పిర్రు అంటే, ఇక్కడ జూడండి ఈ స్లైడ్ మీకు అర్థమైతే వెస్టీజ్‌ని అస్సలు వదలరు మీకెన్ని ప్రాబ్లమ్స్ ఒచ్చినా. ఈ స్లైడ్ మీకు అర్థమైతే. ఓకేనా? ఏంటంటే రాజేందర్ జిత్కర్ సార్ అండ్ మంజుష మేడం వీళ్ళిద్దరు ఏంటంటే ఈ బిజినెస్ స్టార్ట్ జేసి ఒక 6, 7 ఇయర్స్ అవుతుంది బిజినెస్ స్టార్ట్ జేసి. ఒక 3 ఇయర్స్ బ్యాక్ సార్ ఎక్స్‌పైర్ అయ్యిరన్నమాట. సో, సార్ చనిపోయినప్పుడు ఆయన ఒక ఒక బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన చనిపోయే మూమెంట్‌లో వాళ్ళకు వెస్టీజ్ బిజినెస్ నుంచి 6,00,000 ఇన్‌కమ్ వస్తుండే. మేడం, సార్ ఇద్దరు కలిసి పని చేసేవాళ్ళప్పుడు. 6,00,000 ఇన్‌కమ్ వచ్చే టైంలో సార్ చనిపోవడం జరిగింది. సార్ యొక్క ఐడీ నంబరు మేడం కొడుకు పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేసిర్రన్నమాట. ఆయన బ్యాంక్ ఎంప్లాయీ. బ్యాంక్ నుంచి ఇన్‌కమ్ 0. మనిషి లేకపోతే సాలరీ ఇస్తారా? ఇవ్వరు. ఆయనకి ఇన్‌కమ్ 0 అయింది. కానీ మన వెస్టీజ్‌లో ఆయన పేరు మీద ఉన్న ఐడీ కొడుకు పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేసింది కంపెనీ. ఇప్పుడు వాళ్ళ కొడుకు, వాళ్ళ అమ్మ ఇద్దరు కలిపి ఈ బిజినెస్‌ని బిల్డ్ చేస్తున్నారు. ప్రెజెంట్ వాళ్ళ ఇన్‌కమ్ 9,00,000 ప్లస్. 9,00,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటున్నారు వాళ్ళిప్పుడు. వాళ్ళ ఇంట్లో సంపాదించే వ్యక్తి ఆ మనిషి మాత్రమే లేడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ రోడ్‌న పడలే. మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఫారెన్ ట్రిప్స్ ఎళ్తున్నారు పిల్లలతో. పిల్లల లైఫ్ స్టైల్‌కి డోకా ఎక్కడ పడలే. అదే ఓన్లీ జాబ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే మాత్రం వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అయ్యేది. అంతేనా గదా! సో, ఈ బిజినెస్ రెండవ తరం నడుస్తుంది. ఇంకొక తరం వీళ్ళ కొడుకుకి గూడా ఇంకొక ఛాన్స్ ఉంది. అలాగా మనము తీసుకున్న ఐడీ ఏదైతే ఉందో అది 3 తరాల వరకి మనకు మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇన్‌కమ్ అనేది ఉంటుంది. 3 జనరేషన్ అంటే చూడండి ఎంత వర్త్ ఉంది వెస్టీజ్‌ల. దానికోసమే మేమింత డెడికేషన్‌తో పనిజేస్తున్నాం. ఓకేనా? మంచి అవకాశం అండి ఇది. నేనున్నా మీకు హెల్ప్ జేయడానికి. నేను సపోర్ట్ చేస్తా. ఓకేనా? నేనేం జేస్తే ఇలా ఇన్‌కమ్ తీసుకుంటున్నానో, నేనిలా చేస్తున్నానో అనేది కంప్లీట్‌గా నేను మీకు గైడ్ జేస్తాను. అండ్ మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది. ఏం లేదు సింపుల్ డైలీ 6:00కి మీరు జూమ్ మీటింగ్ కనెక్ట్ అవ్వాలి. డైలీ 6కి. మాకు పిల్లలున్నారు, స్కూలుకి పోతారు అంటే మాకు కూడా పిల్లలున్నారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలు. ఓకేనా? ఇప్పుడు పెద్ద పిల్లలన్నా పోరా స్నానం చేసి రా పోరా అంటే పోతాడు. స్నానం చేసి వస్తాడు. బాక్స్ పెట్టుకొని స్కూలుకి పోతాడు. మా పిల్లల్ని నేనే లేపాలి. నేనే బ్రష్ జేయాలి. నేనే స్నానం పోయాలి. నేనే బాక్స్ పెట్టాలి. నేనే పాలు తాపాలి. కదా! అట్లాంటి పిల్లల్ని పెట్టుకొని కూడా నేను జూమ్ కనెక్ట్ అయితా. ఎట్లా అవుతా అంటే ఇయర్ బడ్స్ ఉంటాయి గదా! ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటా. వినుకుంటూ కిచెన్‌లో వర్క్ జేసుకుంటా. జూమ్ మీటింగ్ వింటూనే నా పిల్లల్ని రెడీ చేస్తా. వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తా. వాళ్ళని పంపించేస్తా. జూమ్‌లో లేకపోతే మనం ఈ బిజినెస్‌లో మన స్టెప్పు ముందుకు పడదు. స్టాండేసి సైకిల్ తొక్కినట్టే ఉంటది. అర్థమైతది. డెమోలు చేస్తాం. వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం. కానీ బండి మాత్రం ముందుకు పోదు. ఎందుకంటే మీరు సిస్టమ్‌కి కనెక్ట్ అవ్వలే. ఎగ్జాక్ట్‌లీ 6:00 అంటే 6:00కి మనం జూమ్‌లో కనెక్ట్ అయిపోవాలి. పాయింట్ టు పాయింట్ మనం వినాలి. లాస్ట్‌లో హ్యాండ్ రైజ్ జేసి లాస్ట్ వరకు ఉండాలి. 7:30కి క్లోజ్ అయిపోతది. ఎండింగ్ వరకు ఉండాలి. ఎండింగ్ వరకు ఉండి మనకు నచ్చిన పాయింట్ ఒక పాయింట్ షేర్ చేస్తే మెల్లి మెల్లిగా టాకింగ్ పవర్ పెరుగుతది. ఈ జూమ్‌లోనే మన భయాన్ని పోగొట్టుకోవచ్చు. నేను గూడా జూమ్‌లో పుట్టిన లీడర్‌నే. జూమ్ కండక్ట్ చేసినప్పుడు కరోనా టైమ్‌లో స్టార్ట్ అయినాయి జూమ్ మీటింగ్స్. అప్పుడు జూమ్ కండక్ట్ జేసినప్పుడు హ్యాండ్ రైజ్ జేసి మాట్లాడుతుండే. నాకు మాట్లాడడానికి భయమయ్యేది. నేనేం జేసేది సీడీలో ఉన్న నాకు నచ్చిన పాయింట్ ఒకటి బుక్‌లో రాసుకునేది. తర్వాత హ్యాండ్ రైజ్ జేసి అన్‌మ్యూట్ జేసుకొని ఆ బుక్‌లో రాసుకున్న పాయింట్ చదివేసేదాన్ని. నాకు ఈ పాయింట్ నచ్చింది. సూపర్ ఉంది సీడీ అని చెప్పేదాన్ని. అట్లా మెల్లమెల్లగా ఈరోజు గంటలు గంటలు మాట్లాడతా. ఏదైనా ఒక్క స్టెప్ తోటే స్టార్ట్ అయితది. కదా! సో, అట్లా రెగ్యులర్‌గా జూమ్ కనెక్ట్ అయ్యి అక్కడ తీసుకున్న నాలెడ్జ్ మీరు ఎంత నాలెడ్జ్ తీసుకుంటే అంత పర్ఫెక్ట్ అయితారు బిజినెస్‌లో అంతే. ఇంతే సింపుల్. ఓకేనా? ప్లాన్ జెప్పినాం. ప్రొడక్ట్ జూపిచ్చినాం. ఎవరెవరు ఎట్లాంటి పర్సన్స్ సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఈ బుక్ గూడా ఉండాలి మీ దగ్గర. రూ. 700 ఉంటుంది. ఇది రూ. 150 ఉంటది. ఓకేనా? ఈ 2 బుక్స్ ఈ టూల్స్ ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మీ ప్రతి డెమోకి నేను రాలేను గదా! నా ఫోటో చూపించిరంటే నేను మీ డెమోలో ఉన్నట్టే. ఓకేనా? సో, అట్లా మీరు ఫోటోస్ చూపిచ్చి బిజినెస్ బిల్డ్ జేయొచ్చు. ఇలా అన్నమాట. ఓకేనా?
సో, ఇంతే సింపుల్. వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేయడం అంటే ఇంతే. సో, వాళ్ళు ఇంకేమన్నా మీకు తెలియని క్వెషన్స్ అడిగితే మీరు నా కాన్ఫరెన్స్ తీసుకోండి. నేను మాట్లాడతా వాళ్ళతో. ఓకేనా? కానీ ఒక్కటే సింపుల్. మీరు ఇమ్మీడియేట్‌గా ఆధార్ కార్డ్ వాట్సాప్ చేస్తే రిజిస్టర్ చేస్తాను. మీకు కావాల్సిన ప్రొడక్ట్ మీరు పర్చేజ్ చేసుకోవాలి. మీకు దగ్గరలో స్టోర్ ఎక్కడుందో నేను చెప్తాను. ఒకవేళ స్టోర్ దగ్గరలో లేదు అంటే మీరు ఆన్‌లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ పర్చేసింగ్ చేసినాకనే మీ అసలైన బిజినెస్ స్టార్ట్ అయితది. ఓకేనా? లేదు సో, మెంగా. పర్చేజ్ చేశాక మీరేం జేయాలంటే పర్చేజ్ చేసుకున్నాక మీరేం జేయాలంటే నేమ్ లిస్ట్ ప్రిపేర్ జేయండి. నేమ్ లిస్ట్ అంటే మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ లిస్ట్, మీ రిలేటివ్స్ లిస్ట్, మీ నైబర్స్ లిస్ట్, మీ కాలేజ్ మేట్స్ లిస్ట్. ఇట్లా నేమ్ లిస్ట్ తయారు చేసి ఒక్కొక్కరికి ప్లాన్ చెప్పండి. అండ్ మెయిన్ థింగ్ నేనొక మాట చెప్తా. మన మాట ఫస్ట్ మన ఫ్రెండ్సే వినరు. మన రిలేటివ్సే వినరు. మా ఇంట్లోలే ఇనలే. మా నాన్నే వినలే. నా కారొచ్చినాక మా డ్యాడీ కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి వరకు మా డ్యాడీ బిజినెస్‌లోకి రాలే. చల్ ఏం బిజినెస్ అంటున్నావు? నా దగ్గర రాకు నాకు చెప్పనే చెప్పకు అని అన్నాడు మా డ్యాడీ. దగ్గరకు కూడా రానివ్వలే. ఈ బిజినెస్‌లో రిజల్ట్ చూపిచ్చాక, చెక్ చూపిచ్చాక, నా అచీవ్‌మెంట్స్ చూపిచ్చాక మనోళ్ళందరూ వస్తారు 100%. ఫ్రెండ్స్ వస్తారు, రిలేటివ్స్ వస్తారు. ఓకేనా? అందరొస్తారు. ఫస్ట్ మనకు బిజినెస్ అయ్యేది నైబర్స్ త్రూగా అన్‌నోన్ పర్సన్స్ దగ్గరే మనకు బిజినెస్ అయితది. ఓకేనా? సో, నైబర్స్ త్రూగానే నైబర్స్‌ని నమ్మినంతగా ఫ్రెండ్స్, రిలేటివ్స్ మనల్ని నమ్మరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నా చెడ్డీ దోస్తు నువ్వు. నువ్వు ఈ అంటే ఈ లక్షల బిజినెస్ నువ్వు చూపించినావనుకోండి. మిమ్మల్ని నమ్మడు. ఆ బిజినెస్ గూడా చూడడాయన. నీకేం తెలుసురా? నీకేం తెలవదు. వద్దు. అట్లాంటి బిజినెస్‌లు మస్తుగున్నాయని జెప్తారు. ఓకేనా? అలా గాకుండా మనమేంటంటే ఫస్ట్ తెలిసిన వాళ్ళకి చెప్తూనే ఉండాలి. ప్రాక్టీస్ జేయాలి. వాళ్ళ దగ్గర మనం ప్రాక్టీస్ జేయాలి. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. కూర్చోరా నీకోటి చెప్తా అనాలి. కూర్చోబెట్టాలి. ఒక అరగంట సేపు ప్రాక్టీస్ జేయాలి. ఇట్లాంటివన్నీ నేనినను అంటే నాకు తెలుసు నువ్వు వినవని. నేను ప్రాక్టీస్ ఏమంటారు? చెయ్యి సాఫ్ కావడానికి నేను యూజ్ చేసుకున్నా అని చెప్పేసేయాలంతే. ప్రాక్టీస్ చేయాలి వాళ్ళ దగ్గర. కొత్త వాళ్ళ దగ్గర ప్రాస్పెక్టింగ్ చేయాలి. ఫస్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి. మీటింగ్స్ అటెండ్ అవ్వండి. ఫిజికల్ మీటింగ్స్ గూడా అవుతాయి. మీ సరౌండింగ్‌లో అయినప్పుడు చెప్తాను. ఆ ఫిజికల్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. నాలెడ్జ్ తీసుకోండి. ఓకేనా? మీరెంత పర్ఫెక్ట్ అయితే ఇప్పుడు నా మాటల్లో మీకు నమ్మకం వస్తుందా లేదా? నా మాటల్లో. నేనెవరో తెలవదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాం మనము. అది డిజిటల్‌గా చూస్తున్నాం. డైరెక్ట్‌గా మనం గలవలే. కానీ నేను ఇచ్చిన ఆహ్, నాలెడ్జ్‌లో నమ్మకం వస్తుందా లేదా మీకు? 100% వస్తది. కదా! సో, అలాగే సేమ్ మనం పర్ఫెక్ట్ నాలెడ్జ్‌తో ఉంటే ఎదుటి పర్సన్ గూడా కనెక్ట్ అయితారు మనకి. ఒకరినో జెప్పిర్రు, ఇద్దరు చెప్పిర్రు. నేను 10 మెంబర్స్‌కి చెప్పినా ఎవ్వరు జాయిన్ అయితలేరు అని మనం డిసప్పాయింట్ గావద్దు. 10 మెంబర్స్‌కి చెప్తే అందులో ఒక్కరు ఓకే జెప్తారు. ఈ రేషియో గుర్తుపెట్టుకోండి అంతే. 10 మెంబర్స్‌కి మనం రిఫర్ జేసినాం. అందులో ఒక్కరు మాత్రమే మన ప్రొడక్ట్ గురించి, మన మాటకి వాల్యూ ఇస్తారు. మిగతా 9 మెంబర్స్ మనల్ని డిసప్పాయింట్ జేసేటోళ్ళే ఉంటారు. లైట్ తీసుకోవాలి. మనం సక్సెస్ అయినప్పుడు ఆ 9 మెంబర్స్ గూడా వస్తారు మెల్లమెల్లగా. ఓకేనా? సో, మంచి అవకాశం ఇది. రెగ్యులర్‌గా జూమ్ కనెక్ట్ అవ్వండి. అండ్ మీకు ఫర్దర్‌గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇమ్మీడియేట్‌గా సైన్ అప్ అయ్యి ప్రొడక్ట్ పర్చేజ్ చేయండి. వేరే వాళ్ళకి రిఫర్ చేయండి. ఓకేనా? అండ్ సరిత మేడం మీకు అక్కడ మేడము శోభారాణి మేడం ఉన్నారు. సాధిక మేడం ఉన్నారు. సో, మీరు ప్లాన్స్ గురించి ఫస్ట్ వీళ్ళ హెల్ప్ తీసుకోండి. ఓకేనా? మేడం అయినా, ఈ మేడం అయినా, ఆ మేడం అయినా ఎవరికి పాసిబుల్ అయితే పాసిబుల్ అయిన వాళ్ళొస్తారు. ఒక 2, 3 డెమోస్‌కి చూయించమని చెప్పండి. వాళ్ళు చెప్తారు. ఓకేనా? అండ్ శిరీష మేడం, రవలి మేడంని ఒక 2, 3 డెమోస్‌కి మీరు తీసుకెళ్ళండి. మేడం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మీరు చూడండి లైవ్‌గా. మీకు అర్థమైపోతది. 3 డెమోలు 2, 3 డెమోలు చూసిర్రంటే మీరే పర్ఫెక్ట్ అయిపోతారు. ఆటోమేటిక్‌గా మీరే షేర్ జేస్తారు. మాది వరంగల్ గదా మేడం. వస్తారు. రవలి మేడం వస్తారు. వరంగల్‌లో రవలి మేడంకి టీమ్ ఉంది. టీమ్ ఉందా? సిస్టర్ నేను వస్తాను. వస్తారు. రవలి మేడం వస్తారు. ఒక 2, 3 డెమోస్ ఒక 2 డేస్ టైమ్ తీసుకోండి. 2 డేస్ ఎళ్ళండి మేడం కంటిన్యూగా. 2 డేస్‌లో మేడంకి టైమ్ ఇయ్యండి. మేడం ఎన్ని డెమోలు పెడితే అన్ని డెమోలకు టైమ్ ఇవ్వండి. మేడం మీరు ఆ 2 డేస్‌లో మీరు నేర్చేసుకున్నారనుకోండి. తర్వాత మేడంతో పని లేదు. మేడం ఇంకా ఏమంటారు టైము ఇద్దరికి మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో, పర్ఫెక్ట్ పర్సన్ ఉన్నారు అంటే మీరే డెమో చేసేయొచ్చు వెంటనే. ఓకేనా?
అట్లా నేర్చుకున్నంత వరకు మేడం హెల్ప్ తీసుకోండి. అంటే ప్రెజెంట్ జాబ్‌లో ఉన్నాను. సో, హాఫ్ టైమ్ చేసుకోవచ్చా? చేయొచ్చు మేడం. పార్ట్ టైమ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఏ ఏ టైమ్ అయినా మీ ఇష్టం. డైలీ ఒక 2 మెంబర్స్‌ని లాగిన్ చేసి ప్రొడక్ట్ కొనిపించే టార్గెట్ మీకు మీరు పెట్టుకోండి. ఇక్కడ మన బాస్ అంటే చేస్తున్నారు. అంటే కంపల్సరీ 100 పీవీ ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేపియాలా? 100 పీవీ చేయడం వలన లాభము మీకొక ఫోటో పంపిస్తా నేను. ఇప్పుడు గ్రూప్‌లో షేర్ చేస్తాను. అండ్ మీకు కూడా పర్సనల్‌గా పంపిస్తా చూడండి. 100 పీవీ చేయడం వలన మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. 100 పీవీ ఇప్పుడు వలన. స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళు సో, ఒక ప్రొడక్ట్ మేము కొనుక్కొని యూజ్ చేసిన తర్వాత 100 పీవీ కొనుక్కుంటాంలే అని మాకు క్వెషన్ ఎయొచ్చు. అట్లా రిఫర్ వాళ్ళకి చేసినప్పుడు. మీ ఐడీలో తీసిన ప్రొడక్ట్స్ ఇచ్చేసేయండి అలాంటి వాళ్ళకి. ఓకే. అంటే స్టార్టింగ్ 100 పీవీ కొనిపిస్తేనే మనకు బెనిఫిట్ బెనిఫిట్ అంటారు. మంచిగుంటది. 4 ఓకే. మంత్స్ కంటిన్యూ కొంటే ఫిఫ్త్ మంత్ 2500 ఫ్రీ ప్రొడక్ట్ వస్తాయి గదా! అంటే స్టార్టింగ్ అలా చెప్పాలా? అది చెప్పండి. ఆఫర్ చెప్పండి. 4 మంత్స్ ఓకే. ఇప్పుడు ఎట్లాగో ఇంట్లో ఖర్చు 3000 కాదా మేడం? ఓకే. ఈజీగా అవుతది. అదే 3000 ఖర్చు మీరు బయటకు తీసుకునే బదులు ఇక్కడ తీసుకోండి. 3500 వర్త్. అదే 3500 మీరు 4 మంత్స్ కంటిన్యూ కొంటే ఫిఫ్త్ మంత్ 2500 ఫ్రీ ప్రొడక్ట్ వస్తాయి. అంటే ఒక మంత్‌కి కావాల్సిన ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చని వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి ఈ ఆఫర్ గురించి. వాళ్ళకి అర్థమైతే ఆటోమేటిక్‌గా వాళ్ళు 3500 బిల్ చేసుకుంటారు. ఓకే. ఓకేనా? మేడం అలా ఇట్లా అబోవ్ లాక్స్ తీసుకున్నారని చెప్తున్నారు గదా! ఇప్పుడు ప్రెజెంట్‌లో ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఇన్ని లాక్స్ 1 మంత్, 2 మంత్స్‌లో ఈ పర్సన్స్ ఇంత గ్రో చేశారు 1 అని. మంత్, 2 మంత్స్‌లో గాదు. హ్మ్. 1 మంత్, 2 మంత్‌లో అది పేక మేడలు అయిపోతది. ఓకే. ఇదేంటంటే నెట్‌వర్క్ త్రూగా ఇప్పుడు ఆహ్, నెట్‌వర్క్ ఫార్మ్ చేసేంత వరకు కొంత టైం పడతది మేడం. హ్మ్. ఓకేనా? ఇప్పుడు గుడ్డిగా చెప్తా చూడండి. మీరిప్పుడే స్టార్ట్ అయ్యారు గదా! హ్మ్. 1,50,000 టర్నోవర్ ఇస్తే కంపెనీకి మనకొక ఓకే. 20,000 ఇన్‌కమ్ ఒస్తది. 50,000, 20 20,000. 1,50,000 టర్నోవర్. ఆ హ్మ్. 1,50,000 మీరు ఎంతమందినైనా జాయిన్ చేపియండి. అంతా మీ టీమ్ అంతా కలిపి టర్నోవర్ 1,50,000. ఓకే. అలా చేస్తే 20,000 టర్నోవర్ అయితది. సో, ఆ టర్నోవర్‌ని కొంతమంది పార్ట్స్ వైస్‌గా చేసుకుంటారు. ఈ మంత్ కొంత, నెక్స్ట్ మంత్ కొంత, కొంచెం కొంచెం చేసుకుంటే ఇన్‌కమ్ గూడా కొంచెం కొంచెం ఉంటది గదా! హ్మ్. అలా కాకుండా సింగిల్ మంత్‌లో చేసిర్రనుకోండి మంచి బెనిఫిట్ ఉంటది. మంచి ఇన్‌కమ్ ఒస్తది. ఇప్పుడు కొందరు గ్రోసరీస్ ఒక 1 మంత్ కొంటారు. నెక్స్ట్ మంత్ కొనరు. సో, కంటిన్యూ‌గా కొంటేనే బెనిఫిటా? లేకపోతే వాళ్ళకు, గ్యా వాళ్ళకు కంటిన్యూ‌గా కొంటేనే బెనిఫిట్. ఓకే. అంటే మనకెలా బెనిఫిట్ మేడం? ఒక గ్యాప్ మనకు ఇచ్చి కొందరు కొంటారు గదా! ఒక మంత్ కొంటారు. ఇంకో మంత్ కొనరు. మళ్ళా మనకు నెక్స్ట్ వాళ్ళొక్కరే మంత్. లేరు కదా మేడం. పాయింట్స్ హ్మ్. యాడ్ అవుతాయి. ఎంతమంది కొంటే అంత పాయింట్స్ యాడ్ అయితాయి. ఆ మన పాయింట్స్ క్యుములేటివ్ పెరుగుతా ఉంటది. హుహు. 5,500 పాయింట్స్ అయితే బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ అంటారు. 5,500. 500 పాయింట్స్ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్. అది సింగిల్ ఓకే. మంత్‌లో చేస్తే 20,000-25,000 ఇన్‌కమ్ ఒస్తది. అది ఓకే. పార్ట్స్ వైస్‌గా చేస్తే ఇన్‌కమ్ గూడా పార్ట్స్ వైస్‌గానే ఉంటదన్నమాట. వాళ్ళు హుహు. ఒకసారి కొన్నారు, ఒకసారి కొనలేదు అంటే మనకి ఎట్లాంటి నష్టం ఉండదు మేడం. మనము లక్షలు లక్షలు పెట్టి ప్రొడక్ట్ ఇంట్లో యేసుకుంటలేము. హ్మ్. ఓకేనా? మనము ఏం ఇన్వెస్ట్ చేస్తలేము. నోటి మాట ద్వారా రిఫర్ జేసినాం. కొనుక్కుంటే పాయింట్‌లొస్తాయి. వాళ్ళు కొనకపోతే వాళ్ళు కాదు ఇంకొక పర్సన్ ఉంటారు అంతే. ఓకే. అంతే. ఇప్పుడు మనం శారీస్ బిజినెస్ జేయాలి. 2,00,000 స్టాక్ ఇంట్లో పెట్టుకున్నాం. భయమైతదా కాదా? ఈ శారీస్ ఎప్పుడు హ్మ్. సేల్ అయితాయో, నా 2,00,000 ఎప్పుడొస్తాయో అని. ఎందుకు అంటే అప్పుడు ఇన్వెస్ట్ జేసినాం. స్టాక్ కనిపిస్తే మనకు భయమైతది. కదా! ఇక్కడ ఇన్వెస్ట్‌మెంటే లేదు. ఇంక భయమేముంది? ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఫాస్ట్‌గా మీకు గ్రోత్ కావాలంటే దానికి ఇంకొక ప్లాన్ ఉంది. 500 పీవీ సర్కిల్ అంటారు. 500 ఫాస్ట్ పీవీ సర్కిల్. 500 పీవీ సర్కిల్ అంటే సెల్ఫ్‌గా 500 పాయింట్లు అండ్ టీమ్‌లో గూడా ఒక 8 మెంబర్స్ తోటి 500 పాయింట్స్ చేపిస్తే సింగిల్ మంత్‌లోనే 25,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఓకే. 500 పీవీ సర్కిల్. అది ఫాస్ట్ గ్రోత్ ఉంటది. బిజినెస్ గూడా ఫాస్ట్ గ్రోత్ ఉంటది. కార్ ఫండ్ ఫాస్ట్‌గా అచీవ్ అవ్వచ్చు. ట్రావెల్ ఫండ్ ఫాస్ట్‌గా అచీవ్ అవ్వచ్చు. జెట్ స్పీడ్‌లో 500 ఉంటది. పీవీయా? హ్మ్. 500 పీవీయా మ్యామ్? 500 పీవీ. 500 ఒక పీవీ యా అంటే మినిమమ్ ఒక 15,000. ఓకే.
15,000 ప్రొడక్ట్ మనం పర్చేస్ చేయాలి. అందులో ఒక 3,000, 4,000 ఇంట్లోకి వాడుకున్న మిగతా ప్రొడక్ట్ సేల్ చేసుకోవాలి. మనం ఎవరికైనా ఓకే. మీరు ఇంతకు ముందు చెప్పిర్రు గదా! వేరే వాళ్ళకి చెప్తే నేను 1, 2 ప్రొడక్ట్‌లు వాడి చూస్తా తర్వాత జాయిన్ అయితా అని. సో, అట్లాంటి పర్సన్స్‌కి రిఫర్ చేయాలి. మన ఐడీలో తీసుకున్న ప్రొడక్ట్. కానీ ఓకే. 500 టీవీ తీసుకుంటే మీకు 4 మంత్స్ తర్వాత 10,000 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీ వస్తాయి. 10,000 10,000 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీ. ఎవ్రీ మంత్ వచ్చే బెనిఫిట్స్‌తో పాటుగా ఫిఫ్త్ మంత్ అది ఫ్రీ వస్తుందన్నమాట. ఆ వీడియో గూడా మీకు రవలి మేడం షేర్ చేస్తారు. ఆ వీడియో చూడండి. 500 పీవీ సర్కిల్‌ది మేడంకి పంపియండి మేడం. అంటే మనమైనా కొనుక్కోవచ్చు. వేరే వాళ్ళతోనైనా కొనిపియొచ్చు. ఎలాగైనా 500 పీవీ అనేది చేయాలి. మన ఐడీలో. ఆ! మన ఐడీ నుంచి. ఓకే. హ్మ్. ఇలా క్యాష్ బ్యాక్స్ ఏమన్నా వస్తాయా మేడం? వస్తాయి మేడం. క్యాష్ బ్యాక్ వస్తది. ఫ్రీ ప్రొడక్ట్ వస్తది. మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి. నేను చెప్తాను. మెయిల్ పెట్టేయండి. మీ పాస్‌బుక్, పాన్ కార్డ్ కంపెనీకి మెయిల్ పెట్టేస్తే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేస్తారు. మీకొచ్చే బోనస్ డైరెక్ట్ మీ అకౌంట్‌లోనే పడతది. మిడిల్ పర్సన్ ఎవ్వరు ఉండరు. డైరెక్ట్ కంపెనీ నుంచే మీకు లింక్ ఉంటది. కంపెనీ ఓకే. డైరెక్ట్ మీ అకౌంట్‌లోనే ఏస్తుంది డబ్బులు. క్యాష్ బ్యాక్ ఎంత ఉంటుంది మ్యామ్? మినిమమ్ 100 పీవీ పర్చేస్ చేస్తే మనకి గాని, కొనే 90 వాళ్ళకి గాని? 90 రూపీస్ వరకు వస్తుంది. 90 రూపీస్. 100 పీవీది కన్సిస్టెన్సీ రవలి మేడం నేనిప్పుడు గ్రూప్‌లో షేర్ చేసిన ఆ ఫోటో మేడంకి పంపియండి పర్సనల్‌గా. ఓకే మేడం పంపిస్తా. ఓకేనా? గ్రూప్‌లో షేర్ చేసిన చూడండి. శోభారాణి మేడం మీరు గూడా సరిత మేడంకి వాట్సాప్ చేయండి. సాధిక మేడం, సరిత మేడంకి వాట్సాప్ చేయండి. ఓకేనా? మోయిన్ సార్ మీరొకసారి వీడియో ఆన్ చేసుకుంటారా? మోయిన్ సార్. ఖాజా సార్. ఖాజా సార్ ఉన్నారా? ఓకే. ఓకే లీడర్స్ అందరికి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా.